నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. ఈ మధ్య కాలంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దీక్షలపై నోటికొచ్చినట్లు పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇదంతా చదువుకోని సామాన్యులు చేస్తున్న పని కాదు. ఐఏఎస్ ఐపీఎస్లైతే ఏమైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నట్టున్నారు. ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నాయి. ముస్లింలు క్రైస్తవుల యాత్రలకు రాయితీలిస్తాయి ప్రభుత్వాలు, కానీ హిందువుల ఆధ్యాత్మిక యాత్రలంటే మాత్రం చిన్న చూపు. ఎందుకీ వివక్ష? యూపీ తరహాలో హిందువులకు రాయితీలు ప్రకటించేదెప్పుడు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించేదన్నాడు. హిందువులు ఏం పాపం చేశారు? అంతేకాదు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారి పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన విధానం ఇదేనా? ఇదే ఇవాల్టి న్యూస్ ట్రాక్. ఓ కలెక్టర్ హిందువుల నమ్మకాలను వారి ఆచారాలను కించపరుస్తూ మాట్లాడొచ్చా? ఓ ఐపీఎస్ అధికారి అయినంత మాత్రాన హిందువుల పండుగలపై అనుచితంగా వ్యాఖ్యలు చేయొచ్చా? ప్రభుత్వాధికారులే ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడం కరెక్టేనా? మొన్నటికి మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. సో మధ్యలో మనకు ఒక దరిద్రపు కల్చర్ ఒకటి వచ్చి, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను. బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఈ పెద్ద మాంసం తినొద్దు, మనకు అది ఇది గాడిద గుడ్డు అని చెప్పి అది బంద్ చేయించింది. బ్రాహ్మణ సంస్కృతి వచ్చి అది తినొద్దు ఇది తినొద్దని నిబంధనలు మార్చారని, దేవుడి పేరుతో పిచ్చి మాలలు వేసుకుంటున్నారని, బీఫ్ అడవి పంది మాంసం తినడం ఎంతో ఆరోగ్యకరమంటూ ఓ కార్యక్రమంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన తీరుపై పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ధార్మిక సంఘాలు కూడా మండిపడ్డాయి. ఐఏఎస్ స్థాయి వ్యక్తి అలా నోరు జారడం పొరపాటు అని సరిపెట్టుకోవాలా, లేక కావాలనే హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అనుకోవాలా? ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ధార్మిక సంఘాల నేతలు, భక్తులు. సార్, మాకు గొడ్డుకూర తినాలని ఉంది, కానీ గొడ్డుకూర తిన్నిస్తలేరు, ఊర్లో తిన్నిస్తలేరు, మా ఇంట్లో తిన్నిస్తలేరు, కానీ నా ప్రాణం కొట్టుకుంటుందని చాలా మంది ముసలు చెప్పారు. ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్పిందంటే, గొడ్డుకూర తిన్నంత వరకు నా ఆరోగ్యం ఎంత మంచిగా ఉండేదో, నేను వ్యవసాయం పనులు బాగా చేసేవాడిని, కూలి పనులు బాగా చేసేవాడిని, ఎప్పుడైతే అది ఆపేసిందో నాకు నా ఒంట్లో సత్తువ లేదు అని చెప్పి. ఊర్లో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, అంకనగూడెంలో అక్కడ కూడా ఒకసారి ఒక నైట్ హాల్ చేశాను కదా, అక్కడ విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఈ పిచ్చి మాలలు వేసుకొని, ఆ దేవుడి మీద మాల ఈ దేవుడి మీద మాల వేసుకొని ఇంతకుముందు చక్కగా అడవి మాంసం తినేవాళ్ళు, పంది మాంసము, ఇప్పుడు అది మానేసింది. అది ఏంటంటే మాల వేసుకుంటున్నారట, ఏందో గాడిద గుడ్డు, అంత వేస్ట్. సో హ్యాపీగా మనం ఏ తినాలో తినాలి అంతే. సో మనకి ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏం తింటున్నామో ఆ తిండి తింటేనే మన బాడీ బాగుంటుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన ప్రభుత్వాలు హిందువులపై ఎందుకీ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. 10% ఉన్న ముస్లింలు, 8% ఉన్న క్రైస్తవుల మక్కా, జెరూసలేం యాత్రలకు ప్రభుత్వాలు రాయితీలిస్తాయి, ప్రత్యేక టెర్మినల్స్ ను ఏర్పాటు చేస్తాయి. కానీ 80% మెజారిటీగా ఉన్న హిందువులకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం ఇతర రాష్ట్రాలను కూడా ఆలోచింపజేసేలా ఉంది. మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్థిక సాయం రెట్టింపు చేశారు. మరి మిగతా రాష్ట్రాల మాటేంటి? దేశంలో 80% ఉన్న హిందువులకు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలన్నా వ్యయ ప్రయాసలే. మన ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన పండుగలప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచేసిన ఘనత మన ప్రభుత్వాలది. ప్రజాస్వామ్యంలో అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు సమానత్వం ఉంటుందని చెప్పే నేతలు హిందువుల విషయంలో మాత్రం ఈ లెక్కల్ని ఎందుకు తప్పుతున్నారు? 10% ఉన్న ముస్లిం వర్గానికి, 8% ఉన్న క్రైస్తవ వర్గానికి వాళ్ళు యాత్రలు చేయడానికి ప్రభుత్వం నుండే స్వయంగా నిధులు విడుదల చేసి వాళ్ళకి రాయితీలు కల్పించడమే కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. దీని పట్ల మేము ఎప్పుడు బాధపడం, మంచి పని చేశారు. ప్రభుత్వం నిధులు ఇచ్చారు, మేమేం కాదనట్లేదు. కానీ ఈరోజు 80% ఉన్న హిందువులు మీ కళ్ళకు కనిపించట్లేదా? 80% మంది హిందువులు వాళ్ళ చిరకాల స్వప్నం అమర్నాథ్ యాత్ర చేయాలని ఉంటుంది. అలాగే చార్ధామ్ యాత్ర, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వెళ్ళాలనే చిరకాల స్వప్నం ఉంటుంది. అలాగే కైలాస మానస సరోవరం వెళ్ళాలనేటువంటి వాళ్ళ దీర్ఘకాలిక స్వప్నం హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి మదిలో మెదులుతుంటుంది. వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 80% మంది ఉన్నటువంటి హిందువులని మీరు పట్టించుకోరా? మీకు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతోటి కొన్ని వర్గాలని మాత్రమే బుజ్జగించడం, మెజారిటీ అయినటువంటి మా హిందూ వర్గాన్ని మీరు ఉపేక్షించడం,
ఎంతవరకు మీకు సమంజసం? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా హిందువులపై ప్రభుత్వాలు వివక్షాపూరిత ధోరణికి స్వస్తి చెప్పాలి. భారత మాతకు అందరూ సమానమేనని చాటాలి. హిందువుల మనోభావాలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే చర్యలు చేపట్టాలి. ఇది ప్రతి ఒక్క హిందువు ఆవేదన. మరి నేతలు ఆ దిశగా దృష్టి సారిస్తారా? హిందువులేం పాపం చేశారు? ఇదే ఇవాల్టి చర్చ. హిందువులకు వ్యతిరేకంగానో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగానో ఈ మధ్య వ్యాఖ్యానించడం చాలా కామన్ అయిపోయింది. అది ఒక ఫ్యాషన్ గా కూడా భావించే వాళ్ళు చాలా మంది పెరిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. తినే ఆహారం దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు అనేక అంశాలు, అనేక వైరుధ్యాలతో కలగలిసిన దేశం మనది. ఇన్ని వైరుధ్యాల నడుమ భిన్నత్వంలో ఏకత్వం అనే భావనతో అందరం కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడే కులాల పేరుతో, మతాల పేరుతో విడదీస్తూ, ఆ విడదీసిన దాన్ని ఒక స్వలాభం కోసం వాడుకునే విధంగా వ్యవహరిస్తున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్య ఎక్కువగా పెరుగుతున్న సందర్భం ఇది. మేధావులమని చెబుతూనే ఈ అంశాల పట్ల ఒక విపరీత ధోరణితో వ్యాఖ్యానిస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న ఒక కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శాసన మండలిలో ఆ అంశాన్ని ప్రస్తావించడం, ఆ తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉండడం, ఇటువంటి నేపథ్యంలోనే ఆయన అన్న దాంట్లో తప్పేముంది అన్న వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఒక కలెక్టర్ స్థాయిలో, ఒక ఐపీఎస్ స్థాయిలో వారు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? అది సమాజాన్ని కలిపే విధంగా ఉండాలి, కానీ విడదీసే ధోరణిలోకి వెళుతున్నప్పుడు ఎటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి? ఇదే ఇవాళ మనం చర్చించబోయే అంశం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా వైద్యులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు. మరోవైపు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కమలాకర్ శర్మ గారు, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ సోలంకి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, అండ్ కమలాకర్ శర్మ గారు, అండ్ వ్యాకరణం నాగేశ్వర్ గారు. చర్చకు స్వాగతం. ముందుగా కమలాకర్ శర్మ గారు, ఫస్ట్ పాయింట్, ఈ కలెక్టర్ మురళి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత తను క్షమాపణలు చెప్పారు, అయితే ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది, అతనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకరంగా మీకు అనిపించిన అంశాలేంటి? ఫస్ట్ మొట్టమొదటగా ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నప్పుడు మన దాంట్లో ఒక సేయింగ్ ఉంది, ఏమనంటే విభూషణం మౌనం అపండితానం అని. ఏదైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసినప్పుడు దాని గురించి కామెంట్ చేయొచ్చు. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు దాని గురించి ఏవేవో కామెంట్స్ చేయడం పద్ధతి కాదు. ఒకటి, ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ మతానికైనా చెందిన వాళ్ళ కాదా అనేది వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏ మతానికి చెందిన వాళ్ళు అని ఫలానా మతానికి వాళ్ళు చెప్పినప్పుడు ఆ మతంలో గురించి, ఆ మతం గురించిన కూలంకషంగా వాళ్లకు తెలుసా తెలియదా, వాళ్ళు ఏ మతానికి అని చెప్పుకుంటారో ఆ మతానికి సంబంధించిన బేసిక్స్ కనీసం అవన్నీ కనీసం తెలుసా తెలియదా అనేది మొదలు వాళ్ళు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత ఇటువంటి కామెంట్స్ రావు. అంటే అందులోపల గాడిద గుడ్డు, ఈ మాంసం తినడాలు, బ్రాహ్మణిజము, ఇటువంటివన్నీ సంబంధించినవి అసలు ఆ మతం లోపల, ఈ సనాతన ధర్మంలో ఇవన్నీ ఏమన్నా నిజంగా ఉన్నవా, స్వకపోల కల్పితాలుగా కామెంట్ చేసినవి అనేది వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకుంటే అవగాహన లోపం అసలు. ఫస్ట్ తమ దాని గురించిన, తమ మతం అనుకునే దాని డీటెయిల్స్ ఏమాత్రం తెలియకుండా, డీటెయిల్స్ సంగతి పక్కన పెట్టండి, బేసిక్స్ కూడా తెలియకుండా మాట్లాడడం అనేది అది అర్ధోగటో ఘోషంపై తినున్నామని సామెత. ఓకే, సోలంకి శ్రీనివాస్ గారు, ఫస్ట్ కలెక్టర్ చేసిన వ్యాఖ్యల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇంతకు ముందు పంది మాంసం, గొడ్డు మాంసం తినేవాళ్ళము, కానీ ఈ బ్రాహ్మణికల్ కల్చర్, దరిద్రపు బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చిన తర్వాతనే అది తినడం మానేస్తున్నాము, మానేయకుండా అందరూ తినాలి అని ఆయన చెప్పారు. ఈ మాట కరెక్టేనా? దరిద్రపు బ్రాహ్మణికల్ కల్చర్ అంటే దరిద్రపు అనే మాట ఫస్ట్ దాన్ని మనం తీసేయాల్సింది, అభ్యంతరకరం. బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చిన తర్వాతనే ఇటువంటి పరిస్థితి ఉందన్నది కరెక్టా? ముందుగా మీరు నన్ను బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా పరిచయం చేశారు. కాకపోతే ఒక అజ్ఞాని, కనీస అవగాహన లేనటువంటి
ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా ఉన్నటువంటి మురళి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది కదా, నేను ఒక బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా కాదు, నేను పుట్టినటువంటి నా గిరిజన కుటుంబం, ఎందుకంటే అతను స్పెసిఫిక్గా ఎస్సీలు ఎస్టీలు తినాలని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో నన్ను వాస్తవంగా సమాజానికి దూరంగా నెట్టేసేటువంటి కుట్రలో భాగంగా అతను మాట్లాడినట్టు అనిపించింది. కాబట్టి నేను ఒక యువమోర్చా కార్యదర్శిగా కాకుండా ఒక గిరిజన విద్యార్థి నాయకుడిగా మాట్లాడాలని నేను ఫిక్స్ అయినా. ఎందుకంటే అతను మాట్లాడినటువంటి దరిద్రపు బ్రాహ్మణికల్ కల్చర్ అని ఏదైతే అన్నారో అది ఒకవేళ అతనికి నిజంగా దరిద్రపై అనిపించింది అనుకోండి, తినకూడదు, లేకపోతే మాట్లాడకూడదు. ఒక ఐఏఎస్గా ఉండి అక్కడ ఆశా వర్కర్లు ఉన్నారు, ఎంతోమంది అక్కడికి వచ్చినటువంటి పుర ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరి ముందల దరిద్రపు బ్రాహ్మణికల్ కల్చరు, గాడిది గుడ్డు, ఏదో పిచ్చిమాలలు అని మాట్లాడితే అతనికి సమాజం పట్ల ఏమాత్రం అవగాహన ఉందనేది నిజంగా కూడా ఒక ఐఏఎస్గా అతను ఏమాత్రం పనికొస్తాడనేటువంటిది అయితే నాకు ఒక విద్యార్థిగా నాకే అది అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే అతను మాట్లాడినటువంటి మాటల్లో పందికూర తినొచ్చు, ఆవుకూర తినొచ్చు అంటే కనీసం నిజంగా కూడా పందికూరను వేటాడి తినొచ్చు అని అంటే మరి ఈ సమాజాన్ని మళ్ళీ ఆటవిక రాజ్యం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడినారా? లేకపోతే కనీసం అవగాహన లేకుండా ఎస్సీలను ఎస్టీలను మళ్ళీ పందులను వేటాడి వాళ్ళపైన మళ్ళీ ఈరోజు మొన్నటికి మనం భూపాలపల్లిలోనే కేసులు అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మళ్ళీ వాళ్ళను ఆ జంతువులను వేటాడి మూగజీవులను వేటాడి మళ్ళీ ఎస్సీ ఎస్టీలను మళ్ళీ కేసుల పాలు చేయాలనేటువంటి కుట్ర కనిపించిందా ఏందనేది నాకు అర్థం కాలేదు. కనీసం ఏమాత్రం చట్టాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే అట్లా మాట్లాడరు. కాకపోతే ఈ సందర్భంగా నేను ఒకటి మాత్రం, అతను ఒక ఐఏఎస్గా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా కాకుండా నిజానికి అతను ఇండియన్ అజ్ఞానుల సంఘానికి అధ్యక్షుడు అయితే బాగుంటుందని నాకు అనిపించింది. నిజానికి అతను అంత గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి అయితే తన శరీరంలోని ఏ భాగాల్లోనైనా దమ్ముంటే, నేను అనలేని మాటను ఆయనలాగా నేను పిచ్చిగా మాట్లాడలేను కాబట్టి మాట్లాడుతున్నా, అతని శరీరంలో ఏదన్నా భాగానికి దమ్ముంటే హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి గొడ్డు మాంసం ఆవును కోసుకొని గొడ్డు మాంసం తినొచ్చు అని మాట్లాడుతున్నారు కదా. ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైనా వేరే వర్గానికి చెందినటువంటి వేరే మతానికి చెందినటువంటి కనీసం పందికూరను అసహించుకునేటువంటి వర్గాలు ఈరోజు మన సమాజంలో ఉన్నాయి. పందికూర కూడా తింటే మంచిదని చెప్పేసి ప్రపంచవేత్తలే చెప్తున్నారు, పోషకాహార నిపుణులే చెప్తున్నారు. మరి ఆ సమాజాన్ని పందికూర తినమని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈ ఐఏఎస్కి ఉందా? ఇది కంపల్సరీ అతను ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు సత్వ తగ్గిపోతుంది, నేను ఇంతకు ముందు పందికూర ఆవుకూర తిన్నప్పుడు నాకు సత్వ ఉండేది అని మాట్లాడినారు అతను. నిజంగా పందికూర తింటే కూడా చాలా సత్వ ఉంటుంది. మరి ఆ సమాజానికి ఈ మెసేజ్ పంపించగలుగుతాడా? భారత్ టుడే ఛానల్ ద్వారా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలను పందికూర తింటే చాలా హెల్దీ ఫుడ్ తినమని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం ఉందా? లేదు. ఎందుకు లేదంటే వీళ్ళని ఈరోజు హిందూ మతాలని కావచ్చు, హిందూ ధర్మాన్ని కావచ్చు, హిందూ ఆచార వ్యవహారాలను కావచ్చు, హిందూ పండుగలను కావచ్చు, వీళ్ళు విమర్శించడము వీళ్ళకు ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఒకవైపు ఫ్యాషన్గా మారిపోయినట్లయితే వీళ్ళ పబ్లిసిటీ స్టంట్ కూడా ఇది. నిజానికి మురళి అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎవరికి తెలుసు? ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసి ఉండొచ్చు, అతను ఒక కలెక్టర్గా. కానీ ఈరోజు తెలంగాణ మొత్తం మురళి అనేటువంటి వ్యక్తిని రోజు జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఎందుకంటే అతను మాట్లాడినటువంటి మాటలు విని బాధపడ్డటువంటి వ్యక్తులు. కాబట్టి తనకు తాను పబ్లిసిటీ అంటే అయినట్టయితే గనక అందులో వాస్తవాలేంటో ప్రజలకు మనమే తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒకసారి నాగేశ్వర్ గారు ఫస్ట్ ఆయన చెప్పిన అంశాల్లో 2 పాయింట్లు. ఒకటి, అక్కడ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు, ఫస్ట్ పాయింట్. అండ్ ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఇక్కడ పెరిగిపోతుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు ఈ పందికూర తినడం అని నేను చెప్తున్నాను, దీనివల్ల వాళ్ళు ఆరోగ్యం బాగుపడుతుంది అన్నది ఆయన చెప్తున్న వివరణ. నిజంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే మాంసాహారం తీసుకోవడమే ముఖ్యమైన అంశమా? అదే ఒక ఆల్టర్నేటివా? రైట్. క్షయవ్యాధి గురించి వరల్డ్ టీబీ డేలో కలెక్టర్ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత 16 సంవత్సరాలు చదివి ఒక పేషెంట్ చేయబట్టుకొని పరీక్ష చేసి రోగ నిర్ధారణ చేసి ఇది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుందని ఏ స్థాయిలో అయితే మేము కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నామో రోగులతోని, 16 సంవత్సరాల్లో కనీసం 1/4 ఆర్ 1/3 అన్న ఆయన కనుక
హోంవర్క్ గనక చేసినట్టయితే, ఆయన నిజంగా గనక కష్టపడి ర్యాంక్ ప్రమోటీ కావచ్చు, డైరెక్ట్ ఐఏఎస్ రిక్రూట్మెంట్ కావచ్చు చేసినట్టయితే ఆయనకి ఏదైనా ఆలోచన ఉంది అని చెప్పచ్చు. సమాజంలో మనం ఒకటి చూస్తున్నాం, an expert should talk about the expertise. అంటే నేను ఇప్పుడు రాకెట్ టెక్నాలజీ గురించి మాట్లాడాలనుకోండి, ఏమోనండి పంపిస్తున్నారు, పైకి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదండి, పైన వాడు ఎవరు చూశాడండి అంటాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అది మాటైనా? శాస్త్రీయమైన వాటల్లో శాస్త్రీయ కోణం ఏదైతే ఉందో దాంట్లో నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కొన్ని ఉంటాయి. నేను కలెక్టర్ అయ్యాను కదా, ఎస్పీ అయ్యాను కదా, మంత్రివర్గంలో ఉన్నాను కదా, ఎమ్మెల్యే అయ్యాను కదా అని ఈ మధ్య మేము చాలా చూస్తున్నాం. అంటే యూ కెన్ టాక్ ఎనీథింగ్ అనమాట. ఒక డాక్టర్గా మేము ఒక పేషెంట్తో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది కరెక్టా కాదా, అది ఎంతవరకు శాస్త్రీయ పరంగా నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సూత్రాల ప్రకారం నేను మాట్లాడేది నగ్న సత్యం అవునా కాదా అని ఒక్క నిమిషమైన ఆయన పుస్తకాలు తిరిగేసుకుంటే ఈ రోజు ఈ దౌర్భాగ్యం అనేది ఉండేది కాదు. కలెక్టర్ అయ్యాను, ఐఆమ్ సుప్రీం అని అనుకునే వాళ్ళు ఇంతకుముందు ఐఆమ్ సుప్రీం అని మన మిత్రుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఐఆమ్ సుప్రీం లేదు. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఐఆమ్ సిల్లీ అన్నట్టు తెలుస్తోంది. అంటే యూ బికమ్ కలెక్టర్, యూ కెన్ టాక్ ఎనీథింగ్. అంటే నేను ఏదైనా మాట్లాడతాను, టీబీ గురించి మాట్లాడతాం. విడ్డూరం ఏంటంటేనండి, అయ్యా మాట్లాడు, టీబీ గురించి మాట్లాడు, లెప్రసీ గురించి మాట్లాడాల్సిన అధికారం ఉంది, బాధ్యత కూడా నీకుంది నేషనల్ ప్రోగ్రామ్స్ కాబట్టి. కానీ ఒక టీబీ స్పెషలిస్ట్గా, ఒక చెస్ట్ స్పెషలిస్ట్గా, ఒక ఎలర్జీ స్పెషలిస్ట్గా మేము ఆయన చెప్పిన కామెంట్స్ నేను వెంటనే వెళ్ళి WHO ఆరోగ్య సంస్థ సూత్రాలని మొత్తం తిరిగి చూశానండి. కోక్రైన్ స్టడీ అని అంటాం మాలో. కోక్రైన్ స్టడీ అంటే ఒక్క స్టడీలో ఇలా జరిగిందని కాదు. కోక్రైన్ స్టడీ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని స్టడీస్ దగ్గర చేస్తారు, చేసి వేల స్టడీస్ ని చేసి ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. ఇది మనం ఫాలో అవ్వాలా వద్దని. కలెక్టర్ గారు చెప్పిన మాటల్లో శాస్త్రీయత సున్నా. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సూత్రాల ప్రకారం ఆయన చెప్పిన మాటలు ఇక నేను చెప్పదలుచుకోలే. అడవిలో పోండి, ఇవి తినండి, అవి తినండి అన్నాడు. అశాస్త్రీయమైనవి 1% కూడా దాంట్లో సత్యం లేదు. నేను ఇది చూసిన తర్వాత వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్, వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ కంప్లైంట్ టు ద WHO ఆల్సో. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం. ఇంకొక విషయం నేను మాట్లాడుతున్నాను, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ ఆల్సో. ఎందుకనంటే ప్రేయర్స్ గురించి మాట్లాడారు, అక్కడ నమ్మకాల గురించి మాట్లాడారు. నేను హిందూయిజమా, ఇస్లామా, క్రిస్టియానిటీలోకి పోదలుచుకోలేదు. నేను ఒక శాస్త్రీయమైన బాధ్యత గల భారతీయ పౌరుడిగా ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఒక డాక్టర్గా నా బాధ్యత ఏమిటంటే శాస్త్రీయ పరంగా ఏది కరెక్టో ప్రజలకు అది చెప్పడం నా ప్రథమ కర్తవ్యం. కలెక్టర్ గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి? ప్రేయర్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ మాల ఈ మాల, గాడిద గుడ్డు, దాని గుడ్డు, దీని గుడ్డు, ఆయన తెలిసిన గుడ్లని చెప్తున్నారు. ఒక్క మాట చక్కగా మాట్లాడలేదే. ఓ మాట మాట్లాడాల్సింది ఏంటి, గుడ్డు తినవయ్యా అని చెప్పాల్సింది. అది పక్కన పెట్టి ప్రేయర్ చేస్తే ఏమైతుందని అంటున్నారు. ప్రేయర్ చేస్తే ఏమైతుందో దాని మీద కూడా నేను అధ్యయనం చేసి ఈరోజు కూర్చొని ఉన్నాం. దాని గురించి ప్రస్తావన మాట్లాడదాం సార్. ప్రస్తుతం మనకు సామాజిక సమరసత వేదిక నాయకులు డాక్టర్ వంశతిలక్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ వంశతిలక్ గారు. వంశతిలక్ గారు, మీరు సామాజిక అంశాల పట్ల సుదీర్ఘ అధ్యయనం చేసిన వ్యక్తి. నిజంగా చెప్పాలంటే సమాజాన్ని సమాజ స్థాపన దిశగా అడుగులు వేయడంలో మీరు మీ వంతు పాత్ర కొనసాగుతున్న పరిస్థితి. వంశతిలక్ గారు, ఈ రోజు ఒక కలెక్టర్ చేసిన వ్యాఖ్యల గురించి మనం మాట్లాడాల్సి వస్తే, అంటే ఒక 3 రోజుల నుంచి ఆ చర్చ జరుగుతూ ఉంది. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత అన్నదాన్ని మనం చెప్పాలి. ఆయన చెప్పింది 2 అంశాలు. పౌష్టికాహార లోపంతో అక్కడ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు, వారికి బ్రాహ్మణికల్ కల్చర్ ని జోడిస్తూ ఒక అంశాన్ని చెప్పడం. నెంబర్ 2, హిందువులకు సంబంధించి ఈ మాలల పేరుతోటి పిచ్చి మాలలు, గాడిద గుడ్డు ఇటువంటి వాటి వల్ల మాంసాహారానికి దూరం అవుతున్నారు అనే ఒక ప్రస్తావన తెచ్చారు. ఈ 2 అంశాలు కరెక్టా? ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. డాక్టర్ గారు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. అయితే కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యతలో ఉండి ఆయన వివక్ష ప్రతి మాటలో ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు క్లియర్ కట్గా నేను ఒక మాట చెప్తాను. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారో జన్మతః ఎవరు కూడా కులాన్ని కోరుకోరు. నాకు అధికారం లేదు, ఆస్కారం లేదు. ఎట్లాగైతే షెడ్యూల్ క్యాస్ట్ కూడా ఈ కులంలో నేను పుట్టాలని చెప్పేసి ఆ కులంలో పుట్టేటటువంటి ఆస్కారం లేదు, అట్లాగే బ్రాహ్మణులు కూడా ఆ కులంలో పుట్టేటటువంటి ఆస్కారం లేదు, ఛాన్స్ లేదు. మరి నేను షెడ్యూల్ క్యాస్ట్ నుండి చెప్తున్నాను, బ్రాహ్మణుల పట్ల మీకు ఆ కులాన్ని వేరు చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆ థాట్ లైన్ గురించి మీరు మాట్లాడితే ఒక విషయం, డిస్క్రిమినేటరీ అని మాట్లాడితే బాగుండేది. కానీ ఆ కులాన్ని సపరేట్గా వేరు చేసి మాట్లాడడం ఒకటి, అది నేను ఆక్షేపిస్తున్నాను. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్, నిన్ననే నేను SCP అండ్ TSP దాని గురించి ఒక సెమినార్ పెట్టినా. అంటే స్పెషల్ కాంపోనెంట్ ప్లాను, దాని తర్వాత ట్రైబల్ సబ్ ప్లాన్.
ఇది దళితులకు ముఖ్యంగా అలవాటు. ఎక్కడ సభలు పెట్టినా బ్రాహ్మణులందరినీ తిట్టాలి. సరే, తప్పులు జరిగినాయి, కొందరి వల్ల జరిగినాయి, అప్పుడెప్పుడో జరిగినాయి. ఇప్పుడు ఈ తరంలో మనం ఉన్నాం. అప్పుడెప్పుడో తరంలో జరిగినటువంటి నష్టాలు, తప్పిదాలు అవన్నీ ఏదైతే ఉన్నాయో, ఈ తరం వాళ్ళకి, ఏ కులానికి చెందిన వాళ్ళకైనా, నష్టపోయిన వాళ్ళకి కూడా నష్టపరిచిన వాళ్ళకు కూడా సంబంధం లేదు వాస్తవానికి. మరి ఇప్పుడైతే లెట్ అస్ స్పీక్ ఓపెన్లీ, ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఈ తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరు, కొందరు అధికారపరీత్యా చేస్తుండొచ్చును, కానీ జనరలైజ్డ్గా దెర్ ఇస్ నో వివక్ష. కరెక్ట్. వాళ్ళ పట్ల వివక్ష మనం చూపించాల్సిన అవసరం ఏంటి అంటే, బ్రాహ్మణికల్ థాట్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దళిత్స్ ఆల్సో. యు ఆర్ ట్రైంగ్ టు డిస్క్రిమినేట్ అగైన్స్ దెమ్. ఇస్ ఇట్ కరెక్ట్? మీరు చదువుకున్న వ్యక్తి, మీరు ఒక ఐఏఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, మీరు అధికారం ఉన్నటువంటి వ్యక్తి, అది చేయాల్సినటువంటి మాట కరెక్ట్ కాదు, అది తప్పుదాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, దాని తర్వాత మాలలు, పిచ్చి మాలలు అన్నారు. లెట్ us టాక్ అబౌట్, ముఖ్యంగా మాలలు అంటే మీరు మన అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు. అది చాలా ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఒక మూవ్మెంట్. శైవులు వైష్ణవులు వాళ్ళిద్దరికీ పరస్పరం పడినటువంటి కారణంగా హరిహర సుత అని చెప్తారు. సో వారిద్దరికీ పుట్టినట్టే, లెట్ us నాట్ గోయింగ్ టు సైంటిఫిక్ థింగ్స్. ఒక సమాజంలో జరిగినటువంటి వైపరీత్యాలని కరెక్షన్ చేయడానికి ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంతం, సంస్కరించుకున్నటువంటి సిద్ధాంతం అనుకుందాం. హరిహర సుత అని చెప్పి అయ్యప్ప స్వామి తీసుకొచ్చి ఇద్దరు శైవులు వైష్ణవులు కలిసి పూజ చేసుకుందాం అనుకునే పద్ధతి దాని ప్రకారం ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఏం జరుగుతుందండి, ఆ మండలం రోజులు వారు అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. మద్యానికి కానీ, సిగరెట్లకు కానీ, లేకపోతే మాంసాహారానికి కానీ అన్నిటికీ దూరంగా ఉంటారు. వాస్తవంగా అందరు తీసుకునేవాడు. ముఖ్యంగా ఎట్లాంటి వివక్ష ఉండదండి. పేదరికానికి కానీ, పెద్దలకి, డబ్బున్న ధనవంతులకు కానీ ఎట్లాంటి వివక్ష ఉండదు. నంబర్ 1. కులాలు కూడా వివక్ష ఉండదు. మీరు వాళ్ళు ఇరుముడి తీసుకొని గుడి నుంచి బయలుదేరే క్రమంలో అందరూ అందరి కాళ్ళు మొక్కుతారు. కరెక్ట్. ధనవంతులు, పేదరికం అంటే, ధనవంతులు అంటే లెటస్ క్యాస్ట్ బేస్ మాట్లాడుకుందాం. అగ్రవర్ణాలు నిమ్న వర్గాల వాళ్ళ కాళ్ళు మొక్కుతారు, నిమ్న వర్గాలు అగ్రవర్ణాల కాళ్ళు మొక్కుతారు. సమానత్వం కోసం చేసేటటువంటి ప్రయత్నం కాదండి, ఒక స్పిరిచువల్గా సమానత్వం కోసం చేసేటటువంటి ప్రయత్నం కదా. సమరస్తా వేదిక ద్వారా నేను చేసేటువంటి ప్రయత్నం అదే. మరి దాన్ని ఆక్షేపించేటటువంటి పరిస్థితి ఒక కలెక్టర్ కంటే ఆలోచించి మాట్లాడారా, దురాలోచనతో మాట్లాడారా, లేకపోతే ఆలోచించకుండా మాట్లాడారా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది తప్పకుండా చాలా తప్పు. ఓకే, ఇది దీన్ని ఆక్షేపిస్తున్నాం. కమలాకర్ శర్మ గారు, సైంటిఫిక్ గా పక్కన పెడదాం. ఫస్ట్ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన మాట్లాడని, ఆయన్ని సమర్థిస్తున్న మేధావుల పేరుతో ఉన్న వాళ్ళని, మన మేధావులని జస్టిఫికేషన్ కూడా అక్కర్లేదు, మేధావుల పేరుతో ఇటువంటి వాటిని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సమర్థిస్తున్న వాళ్లకు మీరేం చెప్తారు? అంటే ఇటువంటివి ఈ సొసైటీలో ఒక విచ్ఛిన్నకరమైన పరిస్థితులకి, ఇప్పటికే మనం చాలా అవరోధాలని ఎదుర్కొని ఈ స్థితికి వచ్చాము. ఈ స్థితిలో అందరం కలిసి ముందుకెళ్లాల్సిన టైంలో ఇటువంటివి వాటి వల్ల చీలికలు వచ్చే పరిస్థితి కనబడుతుంది కదా. బేసిక్గా మీరు చెప్పే పాయింట్లో చాలా స్పష్టత ఉంది. ఏంటంటే ఈ భారత్ టుడే ఛానల్కు మిగతా ఛానల్స్ లోపల ఉన్న స్పష్టమైన అంతరం ఏమేముందంటే, ఆపోజిట్ సైడ్ మిగతా ఛానల్స్లో ఏం చేస్తున్నారంటే, ఏదో 4 శ్లోకాలు తెలిసి కొంత ఇది ఉన్న వాళ్ళను కూర్చోబెట్టి, ఇటుపక్క వాళ్ళను ఏం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళు అడిగితే సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూర్చోబెడుతున్నారు. అక్కడ భారత్ టుడేలో ఏం చేస్తున్నారంటే, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి కూర్చొని చేస్తున్నారు. సో దానికి కరెక్ట్ పాయింట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మీకు ఆ ఇష్యూ లోపల మేధావులు అనుకొని మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు క్వశ్చన్ చేసినారు. ఆ మేధావులు అనుకునే వాళ్ళకు కూడా అసలు మేధస్సు ఉందా లేదా అనేది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పినాను, మన సనాతన ధర్మం ఏదైతుందో అది ప్రతి యాక్టివిటీ కూడా దానికి సైంటిఫిక్ బేసిస్ ఉంది. యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నాను, నేను కూడా డాక్టర్గానే, ఓకే, అనస్థీషియాలజిస్ట్ నేను. కాబట్టి ప్రతి దానికి కూడా మన దాంట్లో సైంటిఫిక్ బేసిస్ ఉంది. తర్వాత ఇంకోటి తెలుసుకోవాల్సింది, డాక్టర్ వంశతిలక్ గారు కూడా చెప్పినారు, నా క్లాస్మేట్ అయినా. సో దాంట్లో మన సనాతన ధర్మం లోపల బేసిక్గా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత మనకు బేస్. ఇవన్నీ చరిత్ర తెలిసిన కాలం నుండి, చరిత్ర తెలియని కాలం నుండి కూడా ఆ నాలెడ్జ్ను మన భూమి మీదకి పరంపరంగా తెచ్చినది ఏ జాతి అండి? తెచ్చిన జాతి బ్రాహ్మలే. దాన్ని లోపం కాకుండా తీసుకొచ్చినది ఇది. దీంట్లో భగవద్గీత మీరు తీసుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవుడు,
శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టంగా చెప్పినాడు ఏంటంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చాలా స్పష్టంగా చెప్పినాడు. అయితే పాతకాలంలో యథా రాజా తథా ప్రజ ఉండే, కానీ ఇండియన్ డెమోక్రసీ వచ్చేసరికి ఏ డెమోక్రసీ వచ్చినా కానీ యథా ప్రజ తథా రాజా ఇత ఉంది. ఈ రోజు కాలం లోపల మనం అందరం ఇన్ జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే వాడు కరప్టు, ఈ మినిస్టర్ కరప్టు, వీళ్ళు ఇది అది అని చెప్పి అందరినీ వాళ్ళని తిడుతుంటాం. కానీ బేసిక్గా మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని తెచ్చింది ఎవరు? ఓకే, తెచ్చింది ఎవరు? బేసిక్గా మనమే. కాబట్టి పబ్లిక్ లోపల ఆలోచన ధోరణి అనేది స్పష్టంగా వస్తే వాళ్ళకు కూడా చేంజ్ వస్తుంది. ఆ పరిస్థితి లోపల శ్రీకృష్ణుడు యాదవుడు బేసిక్గా, కానీ ఆ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పిన దాంట్లో ప్రతి వాళ్ళకు కూడా గుణకర్మ విభాగశః అని ఆయన స్పష్టంగా చెప్తే ఈ రోజు మనం దేన్ని బేసిస్ గా తీసుకుంటున్నాం? కర్మలని వాడి గుణాలని బట్టి ఆయన క్లాసిఫై చేస్తే ఈ రోజు మనం ఏది తీసుకుంటున్నాము? మనము బేస్ ను జన్మనే తీసుకుంటున్నాం. జన్మను మనం తీసుకుంటున్నాము. ఈ మేధావులు అనుకొని మేము 5 వాళ్ళను మమ్మల్ని అణగదొక్కిన మమ్మల్ని ఇది చేసినారు అని ఎవరైతే అదొక ఫ్యాషన్ కోసం జనాలు అంటున్నారో, మరి వాళ్ళు ఆ చెప్పిన దాన్ని స్పష్టంగా గుణకర్మ విభాగశః తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ మేధావులు ఏదైతే చెప్పబడుతున్నారో దాన్ని కనుక బేసిక్గా తీసుకొని ఇదే సమాజంలో ఇప్పుడు వాళ్ళు కనుక ముందుకు పోయి ఇది జన్మతః కాదు గుణకర్మ విభాగశః తీసుకుందాం అని కనుక ఎవరన్నా అంటే వాళ్ళ పని అయిపోతుంది. ఓకే, రైట్. ఒకసారి శ్రీనివాస్ గారు, మనం గతంలో కూడా ఈ అంశాల గురించి మనం చర్చించాం. గో రక్షా దివస్ సంబంధించి బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే సమయంలో మాట్లాడాం. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో అనేక డిస్కషన్స్ చేశాం, హిందూ సమాజాన్ని సంఘటితపరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక ఐపీఎస్ మాట్లాడతారు, మనం నరకాసురుడి వారసులము, నరకాసురుడి తెగకి సంబంధించిన వాళ్ళము, బతుకమ్మ మనం పాటించాల్సిన అవసరం లేదనేది ఒక అంశం. దాన్ని అవును అనే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న కొన్ని సంస్థలు, కొంతమంది కూడా ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఈ టార్గెట్ ఏంటి? మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు, పబ్లిసిటీ స్టంట్ అని. లక్ష్యం ఏంటి? అంటే వాళ్ళ లక్ష్యం అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇందాక వంశతిలకన్నా అన్నట్టు భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని వేరు చేసేసి ఈ దేశాన్ని అభివృద్ధి చెందకుండా ఎక్కడికక్కడ సంఘర్షణలు ఘర్షణలు రేకెత్తించేసి ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా మిషనరీలు ఆడుతున్నటువంటి ఆటలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినారు, అదే ఐపీఎస్ ఆఫీసరు గతంలో నేను బీఫ్ తినడం వల్లనే ఐపీఎస్ అయ్యాను అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అది దాదాపుగా చాలా టీవీ ఛానల్స్ కూడా చూపించినాయి. అర్థం కాని విషయం ఏంటంటే బీఫ్ తినని వాళ్ళు కూడా ఐపీఎస్లు అయినారు, బీఫ్ తినని వాళ్ళు ఐపీఎస్లు అయినారు, బీఫ్ తినేవాళ్ళు ఐపీఎస్లు అయినారు. అక్కడ బీఫ్ అనేది కాదు, తన మేధస్సుకు సంబంధించినటువంటి విషయం. నేను బీఫ్ తిననండి, నేను పిహెచ్డీ చేస్తున్నాను యూనివర్సిటీలో. బీఫ్ తినేవాళ్ళు ఎవరు చేస్తారు? చాలా మంది చేయట్లేదు కదా. బీఫ్ తినేవాళ్ళు కూడా చాలా మంది పిహెచ్డీలు చేస్తున్నారు కదా. బీఫ్ తినేవాళ్ళు చాలా మంది ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు, తినని వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నారు. సమాజము ఈరోజు మొత్తం శాకాహారం వైపు మారాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రపంచం మొత్తం గగోలు పెడుతుంటే వీళ్ళు నేను బీఫ్ తినడం వల్లనే ఐపీఎస్ని అయ్యాను, నేను బిర్యానీ వండుకోవడం వల్లనే నేను ఐఏఎస్ని అయ్యాను అని చెప్పేసి మూర్ఖత్వ పిచ్చి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో వీళ్ళు సమాజాన్ని విభజించాలని, హిందూ ధర్మాన్ని కించపరచాలనేటువంటి ఒక మిషనరీ కుట్రలో భాగంగానే మాట్లాడుతున్నారు. మీకు గుర్తుండొచ్చు, నేను హిందువుని ఎట్లా అవుతా అని చెప్పేసి ఒక స్వయం ప్రకటిత మేధావి పుస్తకాలు రాస్తూ ఉంటారు, ఎప్పటికీ వ్యాసాలు రాస్తూ ఉంటాడు. హిందువు నేను ఎట్లా అవుతా అని మాట్లాడినటువంటి వాడు హిందూ ధర్మాన్ని గురించి కించపరచాల్సినటువంటి అవసరం ఏముంది? నీ ధర్మమే కానప్పుడు, నువ్వు ఆ ధర్మానికి చెందిన వాడవే కానప్పుడు నువ్వు ఆ ధర్మం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? వీళ్ళు ఈ ధర్మం పట్ల నమ్మకాలు ఉండవు, ఈ ధర్మం పట్ల విశ్వాసాలను వీళ్ళు గౌరవించరు. కానీ వీళ్ళు ఈ ధర్మాన్ని విమర్శించడానికి మాత్రం పోటీలు పెడితే మొదటి వరుసలో వీళ్ళు నిలబడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ స్టంట్ అంతా ఒకటే ఉంటుంది. మిషనరీలు ఆడించేటువంటి ఆటల్లో పావులుగా వీళ్ళు ఉండి వాళ్ళు ఇచ్చేటువంటి పడేసేటువంటి కుక్క మెతుకులకు వీళ్ళు ఆశపడుతూ ఈరోజు పుస్తకాలు వ్యాసాలు రాస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాను. కాకపోతే వీళ్ళు ఒక పిచ్చి అజ్ఞానం కావచ్చు, కానీ ఈరోజు శివుడికి భక్త కన్నప్ప మాంసం పెట్టినట్టుగా మనం పురాణ ఇతిహాసాల్లో చదువుకున్నాం. సురాపానం సేవించినటువంటి దేవతలను కూడా చూసినాము. ఈరోజు స్వామీజీలు, ఎంతోమంది స్వామీజీలు, పరిపూర్ణానంద స్వామి లాంటి వారు కూడా ఈరోజు కంకణాలు కట్టుకొని ఈరోజు దేశం మొత్తం తిరుగుతూ ఉన్నారు సమాజాన్ని ఉద్ధరించడానికి.
ఇది తినొద్దు అది తినొద్దని ఎక్కడ కూడా ఏ స్వామీజీ కూడా ఆవు మాంసం తినమని చెప్పరు, తినొద్దని కూడా చెప్పరు. పరిపూర్ణానంద స్వామి ఉన్నారండి, గోరక్ష దివస్ అని చెప్పేసి మేము నిర్వహించాము. పరిపూర్ణానంద స్వామి ఏమైనా గోమాంసం తినేవాళ్ళని ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? నువ్వు తినడము తినకపోవడం అనేది నీ వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించినటువంటి విషయం. వీళ్ళు మేము ఆరాధ్యంగా భావిస్తున్నాం మేము భావిస్తున్నాం కాబట్టి మా మేము విశ్వాసాలని మీరు దెబ్బతీయొద్దు అని గౌరవించండి చెప్పేసి చెప్తున్నాం. మేము Correct. నువ్వు గౌరవించవు అనేది మాకు తెలుసు, కానీ కనీసము దెబ్బతీయకు గౌరవించకుండా ఉండవద్దు అని చెప్పేసి మేము చెప్తాను. Okay. కానీ వీళ్ళు ఇట్లా మాట్లాడేసి ఒకటి చెప్తున్నామండి, పరిపూర్ణానంద స్వామీజీ ఈరోజు సమాజంలో తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నేను ఒక గూడెం నుండి ఒక తండా నుంచి వచ్చిన విద్యార్థిగా నేను చెప్తా ఉన్నాను. తండాలుగా కదిలి వస్తాము. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకు వ్యతిరేకంగా మేము వస్తాము. రాబోయే రోజుల్లో వీళ్ళను ఎదుర్కొంటాము. ఇటువంటి మూర్ఖత్వపు మాటలు మాట్లాడే వాళ్ళను ఎదుర్కొంటాము. భవిష్యత్తులో ఇతను మురళి ఒక్కరే కాదు, ఇంకెవరు కూడా ఇటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇవ్వడానికి కూడా ధైర్యం చేయకూడదని చెప్పేసి మేము తరలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, వంశతిలక్ గారు, ఒక ప్రొఫెసర్ ఏమో నరకాసురుడి వర్ధంతి జరపాలి అని అంటాడు. కొంతమంది విద్యార్థులు దానికి మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ఒకరేమో నరకాసురుడి వారసులం మనమని ప్రకటిస్తున్న పరిస్థితి. అంటే ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి మాట్లాడినట్టుగా మనం వార్తా కథనాలు చూస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి పరిణామాలకు దారిస్తుంది? ఏం సాధించాలని ఇదంతా జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ భారత్ టుడే వేదిక మీదుగా నేను ఈరోజు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నేను దళితుడిని, నేను హిందువుని, ఆ రెండింటి విషయంలో నేను గర్విస్తానని చాలాసార్లు చెప్పాను. నేను ప్రవీణ్ కుమార్ గారు చాలా సన్నిహితుడు, నాకు తెలుసు బాగా. ఉద్దేశం మంచిదైండొచ్చును, వయసులో నాకంటే చిన్నవాడు, అధికారంలో హోదాలో పెద్దవాడు అయిండొచ్చును. ఈ వేదిక ద్వారా కూడా నేను ఒక సూటి ప్రశ్న వాళ్ళకి వేయదలుచుకున్నాను. నరకాసురుడి గురించి మాట్లాడుతున్నారు. నరకాసురుడు కానీ, లేకపోతే రావణుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, ముగ్గురు. మనం మైథాలజీ ప్రకారం చూసుకుంటూ పోతే జయ విజయులుగా ఉన్నటువంటి వారు, ద్వారపాలకులు ఉన్నటువంటి వారు శాపగ్రస్తులై దాని తర్వాత రాక్షసులుగా పుట్టారు. వాళ్ళు యాక్చువల్లీ విష్ణు దగ్గరికి వెళ్ళి మేము ఎక్కువ జన్మలు ఉండలేము, తొందరగా నీ సన్నిధికి మళ్ళీ చేరుకోవాలనుకుంటే మీరు ఎట్లా అంటే ఇదిగో షార్ట్ కట్ మార్గం అయితే 3 జన్మల్లోనే మీరు నాకు విరోధులుగా పుడితే మళ్ళీ మీరు చేరుకోవచ్చు అని చెప్తాడు. ఇది మైథాలజీ, పక్కన పెడదాం, అవసరం లేదు. దళితులుగానే మాట్లాడదాం, వాళ్ళ భాషలోనే నేను మాట్లాడతాను. నరకాసురుల వారసులమే అయితే సరే, నరకాసురుల వారసులు కానీ, లేకపోతే రావణాసురుడి వారసులు కానీ, లేకపోతే హిరణ్యాక్షుడి వారసులు కానీ. అయితే నరకాసురుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు వాళ్ళందరూ భీభత్సమైనటువంటి శివభక్తులండి. అవునా? భీభత్సమైనటువంటి శివభక్తులు, అంతకు మించినటువంటి ఉదాహరణ లేవు. మరి నరకాసురుడు వారసులు అయినటువంటి వారు, లేకపోతే హిరణ్యాక్షుడి వారసులు అయినటువంటి వారు, రావణాసురుడి వారసులు అనుకుందాం, కాదు వాస్తవానికి కానీ అనుకుందాం, అయినటువంటి వారం అయితే హిందూ మతాన్ని ద్వేషిస్తూ హిందూ మతాన్ని ధ్వంసం చేస్తామని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఓకే, రైట్. శివుడు అనే అటువంటి ఒక దైవత్వాన్ని మనం పూజిస్తున్నామే. శివుడు ట్రైబల్గా మనం చెప్పుకుంటాం కదా. మీరు నాకు అవకాశం ఇవ్వాలి ఈ పాయింట్ మీద నేను చెప్పదలుచుకున్నాను. అయితే శివుడు ఒక ట్రైబల్ అని చెప్పుకుంటున్నాము, మ్యాక్సిమంగా శివభక్తి ప్రచారంలో ఉంది. దాన్ని కూడా వ్యతిరేకించి మూలాలకు వెళ్తే ఖచ్చితంగా భారతదేశంలో మూలవాసులందరూ హైందవులు, శివభక్తులు, అది తెలుసుకోవాలంటే విషయం. దాని గురించి గమనించుకోవాలి. ఎందుకు వీరు అనుభవ రాహిత్యంతో లేకపోతే తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ముఖ్యంగా వీరందరూ దేనికి దారితీస్తుందని మనం మాట్లాడుతున్నాం కదా. అంబేద్కర్కి కానీ లేకపోతే కాంశీరామ్ గారి సూత్రాలకు వీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఎందుకు? ముఖ్యంగా కాంశీరామ్ గారు చాలాసార్లు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఈ తను పెన్ చూపిస్తాడు, దిస్ అ వెరీ ఫేమస్. ఇది క్యాప్ అయితే, ఇది లోవర్ పరిస్థితి కనుక అయితే, అగ్రవర్ణాలు పైనుండి, మధ్యలో బీసీలు ఉండి, తర్వాత శూద్రులు ఉండి, లేకపోతే ఇంకా నిమ్న వర్గాలు, చండాలు అంతా ఉన్న తర్వాత దీన్ని ఈ పరిస్థితిని మనం అనుకున్నప్పుడు కాంశీరామ్ గారు కానీ లేకపోతే అంబేద్కర్ గారు కానీ దీన్ని ఎప్పుడు రివర్స్ చేద్దాం అనుకోలేదండి. కాంశీరామ్ గారు చెప్పారు, రివర్స్ చేద్దాం అనుకోలేదు. దాన్ని అడ్డంగా పెట్టి సమాజాన్ని సమానత్వంగా మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. ఓకే, ప్రవీణ్ కుమార్ గారు కానీ లేకపోతే అకనూరి మురళి గారు కానీ దీన్ని రివర్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వారు అంబేద్కర్కి కానీ లేకపోతే కాంశీరామ్ గారి సూత్రాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నానండి. ఎందుకు? మీరు చెప్తున్నటువంటి భాష ద్వారా మతాల మధ్యలో చిచ్చు చేయబోతున్నారు, కులాల మధ్యలో చిచ్చు చేయబోతున్నారు తప్ప మీరు సమానత్వాన్ని, సమసమాజాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు విద్వేషాన్ని రెచ్చగొడుతూ పోతూ ఉంటే, మీరు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం, రాజ్యాధికారం దళితులు ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. రాజ్యాధికారం కులంతో వస్తుందండి?
అన్ని వర్గాలతో సమానంగా ఉంటే మాట్లాడదు. మనం మీరు అధికారానికి వచ్చి లేకపోతే బ్రాహ్మణ వ్యతిరేకత్వము, లేకపోతే బీసీల వ్యతిరేకతత్వము, లేకపోతే రెడ్డిలకు వ్యతిరేకత్వము, అందరికీ వ్యతిరేకం మాట్లాడుకుంటూ పోతుంటే మీరు దీన్ని రివర్స్ చేస్తే మళ్ళీ కులాల మధ్యలో చిచ్చు పెట్టిన తర్వాత గొడవలు తప్ప, మీకు కొట్లాటలు తప్ప సమాజం ఎక్కడ ఏర్పడుతుందండి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యబద్ధంగా కాంచీరామ్ గారి ద్వారా లేకపోతే అంబేద్కర్ సూత్రం ద్వారా మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాధికారం వచ్చేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా. కానీ దాన్ని మీరు తప్పుదోవ పట్టిస్తూ పెద్ద పెద్ద సమూహాలన్నీ కూడా తప్పుదోవ పట్టిస్తూ అంబేద్కర్కి కాంచీరామ్ గారికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేస్తున్నారు. దాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనుభవ